వచ్చేసరికి మొట్టమొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీరామానంద గారు. శ్రీరామానంద గారు ఇతను 1400లో పుట్టి 1480 సంవత్సరంలో కాలం చేయడం అయితే జరిగిందనమాట. అంటే నియర్లీ 15వ శతాబ్దానికి మనం చెందినవారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ముందే చెప్పాను. ఎక్కడైనా మనకి భక్తి మూమెంట్ అనేది ముందుగా ఎక్కడంటే ఈ సౌత్ ఇండియాలోనే. సౌత్ ఇండియాలో పుట్టి తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళడం జరిగింది. అంటే సౌత్ ఇండియాలో మనకి 11వ శతాబ్దంలోనే మనకి ఈ రామానందాచార్యులతోటి పుట్టడం అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు చూడండి, మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే 15వ శతాబ్దంకి ఈ భక్తి మూమెంట్ అనేది నార్త్ ఇండియాకి వెళ్ళడం అయితే గమనించవచ్చు అనమాట. ఇతను ఎక్కడ పుట్టారంటే జననం ఎక్కడంటే ప్రయాగ అండి. ప్రయాగ దగ్గర పుట్టడం జరిగింది. అలానే కాశీ దగ్గర మనకి ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. అలానే ఇతను రామానుజాచార్యుల యొక్క అనుచరుడు. అనమాట. ఇతను మార్గం ఏంటంటే రామమార్గం. మీరు రామమార్గం అన్నప్పుడే మనకు ఒక మాట గుర్తు రావాలి, ఇతను వైష్ణవ భక్తుడు. ఎందుకంటే రాముడు వైష్ణవ దేవుడు కాబట్టి రాముడు వైష్ణవు సంబంధించిన అతను కాబట్టి ఇతను వైష్ణవ భక్తుడు. అలానే ఇతను రచించిన ఒక గ్రంథం ఏంటంటే ఆనంద భాష్యం అనే బుక్నైతే రాయడం జరిగింది అనమాట. ఆనంద భాష్యం అనే బుక్ని అయితే రాయడం జరిగింది. ఇతని యొక్క శిష్యుని ఏమని పిలుస్తారంటే అవధూతలు అని కూడా ఇతని యొక్క శిష్యుల్ని ఏమని పిలుస్తారంటే అవధూతలు. ఎవరి శిష్యుని? శ్రీ రామానందాచార్యుల యొక్క శిష్యుల్ని. ఈ అవధూతులనే ఒక అతను కబీర్. అనమాట కబీర్ అని చెప్పొచ్చు. ఈ అవధూతులందరూ కూడా వేరు వేరు కులానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. సో అందుకోసమే వేరు వేరు కులాలు వాళ్ళందరం కూడా ఒక తాటి మీద రావడంతో ఇతను కూడా ఒక సంఘ సంస్కర్తే. మనం చెప్పుకోవాలంటే ఒక సంఘ సంస్కర్తగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది రామానంద గారి కోసం చెప్పడం. ఇతని తర్వాత వచ్చిన ఇతను డిసేబుల్ అంటే ఇతని యొక్క శిష్యుడు ఎవరండి? కబీర్ కదా. కబీర్లో ఒక అవధూత. ఈ అవధూత ఎవరంటే శిష్యులు. ఎవరి శిష్యులు? రామానంద శిష్యుల్ని అవధూతలు అని పిలుస్తారు. ఇతను ఒక అవధూత అనమాట. ఇతను ఒక భక్తిని అవలంబించారు. దీన్ని నిర్గుణ భక్తి అని అంటారు. నిర్గుణ భక్తి. ఈ నిర్గుణ భక్తి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుందండి. నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. అలానే ఈ కబీర్ అనే అతను ఎవరికి కాంటెంపరీ అంటే సికిందర్ లోడికి. అంటే ఇతను ఎవరు కాంటెంపరీ అంటే అన్నమాచార్యులు గారికి. ఎందుకంటే మీరు గమనించారా లేదు, సికిందర్ లోడి, సాలువ నరసింహరాయలు ఇద్దరు కూడాను మనకి కాంటెంపరీ. సో వీళ్ళిద్దరు కాంటెంపరీ అయినప్పుడు అన్నమాచార్యులు గారు కబీర్ గారు కూడా కాంటెంపరీ అవ్వాలి కదా. మీరు గమనించినట్లయితే అన్నమాచార్యులు గారు 15-16 శతాబ్దానికి చెందితే ఇతను కూడాను మ్యాక్సిమం ఇతను 1440లో పుట్టారు. కబీర్ గారు 1440లో పుట్టి 1518 సంవత్సరం వరకు బతికారు. సో మైట్ బి ఇట్ కెన్ బి క్రాస్ ఓవర్ ఉండొచ్చు కాబట్టి ఇతను కాంటెంపరీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇతను ఒక మెయిన్ ఏంటంటే హిందూ ముస్లిమ్స్ ఐక్యత కోసం చాలా చేశారండి. అలానే మూఢనమ్మకాలని తిరస్కరించాడు. ఇతను మూఢనమ్మకాలని తిరస్కరించడం అయితే జరిగిందనమాట. అలానే ఇతను ఒక ఇల్లిటరేట్. ఇతనికి చదువు రాని ఒక కబీర్. కబీర్కి చదువు రాదనమాట. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇతన్ని ఏమని పిలుస్తారంటే భారతదేశపు కార్ల్ మార్క్స్ అని కూడా అంటారు. కబీర్ని భారతదేశపు కార్ల్ మార్క్స్గా మనం చెప్పడం అయితే గమనించవచ్చు అనమాట. అలానే ఇతను విగ్రహారాధనకి వ్యతిరేకించడం. నిర్గుణ అంటే మనకు తెలుసు కదండి. నిర్గుణ భక్తి అంటే విగ్రహారాధన ఉండదు, భక్తి మార్గం మాత్రం ఉంటుంది, సరెండర్ అయిపోవాలి. సో ఇవన్నీ కూడాను మనం చెప్పచ్చు అనమాట. అలానే ఇతనికి భజనలు చేసేవారు అనమాట. భజనలు కూడా మనం చేయడం అయితే గమనించవచ్చు. సో వీటితో పాటుగా నెక్స్ట్ వచ్చేది ఎవరంటే శ్రీ గురునానక్ గారు. అంటే ఇక్కడ వరకు సిక్కు మతానికి సంబంధించిన వ్యక్తి గురునానక్ అనమాట. ఇతను ఎవరు కాంటెంపరీ ఉన్న బాబర్కి కాంటెంపరీ అన్నమాట. అలానే ఇతను ఎక్కడ జన్మించారంటే పంజాబ్లోని తల్వాడిలో జన్మించారు. తర్వాత ఎక్కడ మరణించారంటే కర్తార్పూర్ అండి. ఈ కర్తార్పూర్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది.
పంజాబ్ అయితే మరణించినవైతే మనం గమనించవచ్చు అనమాట. అలానే ఇతను విగ్రహారాధనకి నిరాకరించారు. నో ఐడియల్ వార్షిప్‌కి మనం చెప్పడం జరిగింది. అలానే ఇతను హిందీ వచ్చు, పర్షియన్ వచ్చు. అలానే మనకి చాలా వరకు కూడాను ఇతను గురుకా లంగర్ అనే సామాజిక భోజనశాల, ఇక లంగర్‌ని స్థాపించింది అనమాట. లంగర్‌ని స్థాపించడం అయితే చూడొచ్చు. అలానే మనకి ఆహ్, మద్దన అనే ఒక శిష్యులు కూడా ఇతనికి జరగడం జరిగింది. అలానే ఇతను ఒక గురునానక్ అంటే సిక్కు మతాన్ని స్థాపించిన అతను కూడాను గురునానక్‌గానే మనం చెప్పొచ్చనమాట. అలానే ఇతను క్యాస్ట్ సిస్టమ్‌ని వ్యతిరేకించారండి. కుల వ్యవస్థని కుల వ్యవస్థని వ్యతిరేకించడం అయితే జరిగిందనమాట. అండ్ ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1469లో పుట్టి 1535 సంవత్సరంలో చనిపోవడం అయితే జరిగిందనమాట. 1535. అందుకోసం ఇతను బాబర్‌కి కాంటెంపరరీగా ఉండడం జరిగింది. అలానే బాబర్‌తో పాటుగా 1535 అంటే ఆల్రెడీ అక్బర్ కూడా వచ్చేసారండి. అంటే ఇతను అక్బర్‌ని కూడా చూడడం అయితే మనం చూడొచ్చనమాట. ఇతని తర్వాత ఎవరొచ్చారంటే గురు అంగద్ ఇతను గురుముఖి లిపిని తయారు చేయడం అయితే మనం చూడొచ్చనమాట. తన తర్వాత ఎవరొచ్చారంటే గురు అమర్దాస్ అనేది ఈ లంగర్‌ని ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్‌గా చేసి పరదా పద్ధతులను తిరస్కరించుకొని, అంటే సతీ చేయకూడదు, పరదా పద్ధతులను తిరస్కరించుకొని, అలానే ఇతను స్టార్టింగ్‌లో సిక్కులైనప్పుడు కూడాను ఒక వైష్ణవ భక్తుడిగా మనకి చెప్పడం అయితే జరుగుతుంది చరిత్రకారులు. అలానే శ్రీరామ్ దాస్ ఇతను అక్బర్‌కి సమకాలికుడండి. అక్బర్‌కి సమకాలీకుడిగా మనం చూడొచ్చనమాట. అలానే ఇతని టైంలోనే స్వర్ణ దేవాలయంకి భూమిని గిఫ్ట్‌గా ఇచ్చింది ఎవరంటే అక్బర్ అండి. ఎవరికి? శ్రీరామ్ దాస్ గారికి. ఓకే. అందుకోసమే ఈ స్వర్ణ దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే శ్రీరామ్ దాస్ గారు నిర్మించారని చెప్పొచ్చనమాట. ఇతని తర్వాత వచ్చిన వారు ఎవరంటే శ్రీ అర్జున్ సింగ్ ఇతను ఒక బిల్డింగ్‌ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇతని బిల్డింగ్ ఏంటంటే హరిమందిర్ సాహేబా అనే ఒక బిల్డింగ్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఇతను ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఏంటంటే గురు గ్రంథ్ సాహెబ్ అనే బుక్‌ని రాయడం కూడా చూడొచ్చనమాట. ఇతను ఒక మతమైన అంటే రిలీజియస్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ పేరేం పేరంటే మస్నత్ అనే ఒక ట్యాక్స్ అయితే మనకి పెట్టడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇతను అర్జున్ సింగ్‌ని ఒక ఉరి తీయడం అయితే జరిగింది. ఎవరు ఉరి తీశారంటే జహంగీర్ మొఘల్ రాజ్యంకి చెందిన అతను ఈ అర్జున్ సింగ్‌ని ఉరి తీయడం జరిగిందనమాట. జహంగీర్ ద్వారా ఉరి తీయబడ్డాడు. ఓకే. సో, అక్కడి నుండి ఉరి తీయనప్పటి నుండి కూడాను ఈ ముస్లిమ్స్‌కి, సిఖ్స్‌కి అసలేం పడేది కాదండి. తర్వాత వచ్చిన వారు ఎవరంటే ఈ హరగోవింద్ సింగ్ జహాంగీర్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జహాంగీర్ ఏం చేశారంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష చేశారండి. 10 సంవత్సరాలు జైలు శిక్ష వేయడం అయితే జరిగింది. అలానే ఇతను ఒక కోట నిర్మించాడు. ఆ కోట పేరేం పేరంటే లోహగఢ్. ఇతను కోట లోహగఢ్‌గా మనం చెప్పొచ్చు. అలానే ఇతను ఒక ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అదేంటంటే అకాల్ తఖ్త్ అనే ఒక ఇన్‌స్టిట్యూషన్ కూడాను ఇక్కడ అంటే నథింగ్ బట్ ఒక కోర్ట్ టైప్ అనమాట. ఇది సిక్కిజం కోర్ట్ అని కూడా ఒక కోర్ట్ టైప్‌లో ఒక న్యాయస్థానం విధంగా ఇక్కడ అకాల్ తఖ్త్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే మనం గమనించొచ్చు. తర్వాత వచ్చింది హరికృష్ణ అండి. హరికృష్ణలో చాలా చిన్నప్పుడు ఇతను చనిపోవడం వల్ల తర్వాత ఇంపార్టెంట్ ఎవరంటే శ్రీ గురు బహదూర్ గారు. ఇతనికి ఒక టైటిల్ అయితే ఉందన్నమాట. ఆ టైటిల్ పేరేం పేరంటే సత్య సాధుషా. ఇతనికి ఒక టైటిల్ సత్య సాధుషా. అలానే ఇతనికి కర్తారంపూర్ ఉంది కదా, ఎక్కడైతే మనకి గురునానక్ చనిపోయారో అక్కడికి కర్తారంపూర్కి ఇక సిక్కిజం యొక్క మెయిన్ సెంటర్ని చేంజ్ చేసింది కూడా ఇతనే. అలానే ఇతను ఔరంగజేబు చేత ఉరి తీయబడ్డాడు.
ఔరంగజేబు చేత ఉరి తీయబడ్డాడు. మొదట్లో ఒక అర్జున్ సింగ్ ఉన్నాడు కదండి. అర్జున్ సింగ్ అనేది జహంగీర్ అండి. బట్ తేజ్ బహదూర్ అనేవారు ఔరంగజేబు చేత ఉరి తీయబడ్డాడు అనమాట. తర్వాత వచ్చిన వారు ఎవరంటే గురు గోవింద్ సింగ్. గురు గోవింద్ సింగ్ ఇతను ఔరంగజేబు తోటి అంటే అతను యొక్క అంటే గురు తేజ్ బహదూర్ని ఉరి తీయడం వల్ల గురు గోవింద్ సింగ్తో ఫైటింగ్ చేస్తూనే ఖల్సా అనే అంటే అతనికి అర్థమైంది అనమాట. వీళ్ళు ముస్లిమ్స్తో పోరాడాలి అంటే ఇతనికి ఒక సైన్యం కావాలి అని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యమే ఖల్సా. ఖల్సాని ఏర్పాటు చేసిన వారు ఎవరంటే గురు గోవింద్ సింగ్. ఎప్పుడంటే 1699 సంవత్సరంలో ఈ ఖల్సాని ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట. అలానే గురు గోవింద్ సింగ్కి కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల్ని ఏమని పిలిచేవారంటే పంజే ప్యారీ అని చెప్పచ్చు అనమాట. ఖల్సాలో మనకి చాలా వరకు 5 అంశాలు ఉంటాయి ఖల్సాలో. ఒకటేంటంటే కేస, కర, కచ్చ అని చెప్పేసి, అలానే కంగా, కిర్పన్, నథింగ్ కృపాన్ అని అంటాం, ఖడ్గం. సో ఇవన్నీ ఉండాలి. అంటే జుట్టు, ఇనప కడియం వాళ్ళకు ఉండాలి, లంగోటి ఉండాలి, దువ్వెన ఉండాలి, ఖడ్గం ఉండాలి. ఇవన్నీ కూడాను ఈ ఖల్సాలో ఉన్నదన్నమాట. వీళ్ళందరూ కూడా క్యారీ చేయాల్సి ఉందన్నమాట. సో అలానే ఇంకోటి ఏంటంటే హలాల్ చేసిన ఏ జంతువును కూడా సిక్కు తినరనమాట. అలానే ముస్లిం స్త్రీతో భౌతిక సంబంధం పెట్టుకోరు. ఓకే, వీటిని ఏమని పిలుస్తారంటే గర్హిత్ అని పిలుస్తారు. గర్హిత్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా, గర్హిత్ అనే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది కూడాను గురు గోవింద్ సింగ్. సో ఇవన్నీ కూడాను సిక్కిజం సంబంధించినంత వరకు అయితే మనం చెప్పడం అయితే చూడొచ్చు. అలానే ఇతని విషయాలు కొంతమంది చూసుకున్నట్లయితే గురునానక్ ఉన్నారు కదా, ఈ గురునానక్ మొట్టమొదటిగా ఉంటే ఇతను ఎవరికి అంటే బాబర్కి సంబంధించినంత వరకు ఉన్నారనమాట. అలానే రామ్దాస్, తులసిదాస్ అందరూ కూడాను సో వీరు అక్బర్కి సమకాలికులు. ఈ రామ్దాస్కే కదా అక్బర్ తన ప్లేస్ని ఇస్తాడు. అందుకోసం రామ్దాస్ అనేది అక్బర్ స్వర్ణ దేవాలయం కోసం. గురు అర్జున్కి వచ్చేసరికి ఉరి తీయబడ్డాడు కాబట్టి ఎవరి చేత? జహంగీర్కి ఆ సమకాలికుడు. తర్వాత గురు అంటే హరగోవింద్. సో హరగోవింద్ కూడాను జహంగీర్కి సంబంధించిన అతను 10 సంవత్సరాలు జైల్లో వేశారు కదా, అందుకోసం. తర్వాత వచ్చేసరికి తేజ్ బహదూర్ అండి. ఈ తేజ్ బహదూర్ అంటే ఎవరి కాంటెంపరీ అంటే ఔరంగజేబ్కి. ఎందుకంటే ఔరంగజేబే కదా తేజ్ బహదూర్కి ఉరి తీశారు కాబట్టి. తర్వాత కొంతమంది తుకారాం కానీ, సమర్థ రామదాస్ కానీ, వీళ్ళందరూ కూడాను శివాజీకి సంబంధించిన వాళ్ళు. తుకారాం, సమర్థ రామదాస్. మనం తుకారాం కోసం చెప్పలేదు కాబట్టి మనం తర్వాత తుకారాం కోసం చెప్దాం. సో సమర్థ రామదాస్ వీళ్ళందరూ కూడాను శివాజీకి సంబంధించిన వాళ్ళు అనమాట. అలానే కబీర్ అయితే ఏమేమి ఇచ్చారో, కబీర్ చేసిన రచనలు ఏమని పిలుస్తారంటే దోహా అని పిలుస్తారు. దోహాలు కబీర్కి సంబంధించింది. బసవకు సంబంధించింది అయితే మనం ఏమని పిలిచేవారంటే వచనాలు అని పిలిచేవారు అనమాట. అన్నమయ్య అయితే కీర్తనలు. అలానే మనకి దాదు దయాల్ చేస్తే దాన్ని బాణీలు. అలానే మీరాబాయి చేస్తే భజన. సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. కబీర్ అయితే దోహాలు అంటాం, బసవ అయితే వచనాలు అంటాం, అన్నమయ్య అయితే కీర్తనలు అంటాం, దాదు దయాలు అయితే బాణీలు అంటాం, మీరాబాయి అయితే భజనలు అని కూడా చెప్పడం అయితే మనం గమనించాలన్నమాట. సో ఇవన్నీ కూడాను. సో వీటితో పాటుగా సూర్దాస్ గారు. ఈ సూర్దాస్ కూడాను ఎవరంటే ఎవరి యొక్క శిష్యుడు అంటే వల్లభాచార్యుల యొక్క శిష్యుడు అనమాట. ఇతను 1478లో పుట్టి 1584లో మరణించడం అయితే మనం చూడొచ్చు. అలానే ఇతను కృష్ణ మార్గాన్ని అవలంబించడం వల్ల ఇతను ఒక వైష్ణవ భక్తుడిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇతను ఒక అందకవి, ద బ్లైండ్ బర్డ్ ఆఫ్, అంటే ఇతనికి ఒక టైటిల్ ఉందన్నమాట. ఆ టైటిల్ ఏంటంటే ద బ్లైండ్ బర్డ్ ఆఫ్ ఆగ్రా. అంటే ఆగ్రా అందకవిగా ఒక టైటిల్ అయితే ఉంది. అతను ఎవరంటే సూర్దాస్ గారు.
అలానే ఇతను హిందీ భాషని, బ్రిజ్ భాషను కూడా యూజ్ చేయడం అనేది జరిగింది. ఇతను ఏ బుక్స్ రాశారంటే, బుక్స్ ఏంటంటే ఒకటి సూర్సాగర్, రెండోది సురావళి, మూడోది సాహిత్యరత్న రచించడం అయితే మనం గమనించవచ్చు. వీరి తర్వాత ఎవరు వచ్చారంటే మీరాబాయి గారండి. ఈ మీరాబాయి గారు సిసోడియా ఇంటి పేరు గల రాజవంశ స్త్రీ అనమాట. రాజవంశ స్త్రీ అంటే వీళ్ళందరూ సిసోడియా అంటే రాజపుత్రుల్లోకి వస్తుంది. రాజపుత్రుల్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. అలానే ఈవిడ మేవాడ్ రాజైన రాణా సంగ్రామ్ సింగ్కి కోడలు. మేవాడ్ రాజు అయిన రాణా సంగ్రామ్ సింగ్ కి కోడలు అనమాట. అలానే ఇతను ఎవరంటే శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు. శ్రీకృష్ణుడికి అందుకనే శ్రీకృష్ణుడి చేత భజనలు అయితే మనం చెప్పుకోవచ్చు. భజనల ద్వారా దేవుణ్ణి పిలవడం గట్లా జరుగుతుంది అనమాట. తర్వాత మనకు గుర్తొచ్చేది ఎవరంటే తులసిదాస్ గారు అండి. తులసిదాస్ గారు 1532లో పుట్టి 1623 సంవత్సరంలో చనిపోవడం అయితే జరిగిందనమాట. ఇతను తులసిదాస్ గారు అక్బర్కి సమకాలికులు అని చెప్పచ్చు. అలానే ఇతను రాముడు యొక్క భక్తుడు. రాముడు భక్తుడు అనమాట. అలానే ఇతను చాలా వరకు కూడా ఏ భాషలో అయితే అవధి భాష అండి. అవధ్ భాషలో మనకి బుక్స్ రాయడం అయితే జరిగిందనమాట. ఇతను బుక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామచరిత మానస్ అనే బుక్, అలానే కవితావళి, మూడోది ఏంటంటే హనుమాన్ చాలీసా కూడా ఇతనే రచించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇదంతా కూడాను ఉత్తర భారతదేశం వైపు ఎవరైతే ఉన్నారో మన ఉత్తర భారతదేశం వైపు ఉన్న ఈ ఉద్యమకారులుగా మనం చెప్పుకోవచ్చు. భక్తి ఉద్యమకారులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇంకొంతమంది తూర్పు భారతదేశంలో కూడాను కొంతమంది ఉన్నారు. అందులో ప్రముఖులు ఎవరంటే శ్రీ చైతన్యుడు. ఇతను 15వ-16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అనమాట. 15వ-16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతని యొక్క పూర్తి పేరు ఏం పేరంటే విశ్వంబర మిశ్ర అనమాట. ఇతను ఎక్కడ పుట్టారంటే జననం ఎక్కడంటే మనకి బెంగాల్లో, మరణం ఎక్కడంటే మనం గమనించినట్లయితే పూరిలో. అలానే ఇతనికి టైటిల్స్ ఉన్నాయి, విద్యాసాగర్ అని, చైతన్య గౌరంగ అని చెప్పేసి, అంటే ఇలాంటివి అయితే ఉన్నాయి. బట్ ఇతను ఒక వైష్ణవ భక్తుడు అనమాట. అలానే ఈ తూర్పు భారతదేశంలో మ్యాక్సిమం ఆ రిలీజియన్ కన్వర్ట్ అయిన వాళ్ళందరికీ తిరిగి హిందూ మతంలో చేయడం జరిగింది. అలానే ఇతను పూరిలో చివరి రోజుల్లో జగన్నాథుడి దగ్గర తన సేవలో ఉండిపోవడం అయితే మనం గమనించవచ్చు. అలానే మనం చాలా వరకు కూడాను ఇతని తత్వం ఏంటంటే అచంతీయ భేదం. ఓకే, దీన్ని ఎరోటిక్ మార్మికవాదం కూడా అనొచ్చు అనమాట. ఇతను కొంతమంది శిష్యులు అయితే ఉండడం జరిగింది. ఆ శిష్యుల్లో కొంతమంది ఎవరంటే కృష్ణదాస ఇతని యొక్క శిష్యులు అనమాట. ఈ శిష్యులు ఎవరంటే కృష్ణదాస. అలానే ఇతనికి కృష్ణదాస ఎవరంటే బెంగాలీ సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏం పేరంటే చింతామణి చరితమాత అనే బుక్ రాయడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత మనకి ఇంకొంతమంది ఉన్నారు. బెంగాలీ వాళ్ళే ఉన్నారనమాట ఇతని శిష్యులుగా. ఎవరంటే రూప గోస్వామి అని చెప్పేసి వాళ్ళందరూ కూడాను. తర్వాత తూర్పు భారతదేశంలో అస్సాం ఏరియాలో శ్రీ శంకరదేవ, ఇతన్ని మనం ఏమని పిలిచామని శంకరదాస అని కూడా అంటారనమాట. శంకరదాస ఇతను ఏ శతాబ్దానికి చెందినవారంటే 15 నుండి 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అనమాట. అలానే ఇతను వైష్ణవ భక్తుడు అనమాట. సో ఇతను చాలా వరకు కీర్తనలు రచించడం జరిగింది. అలానే ఇతను అస్సామి, ఇది ఇంపార్టెంట్ అండి, భగవత పురాణం, రామాయణం ఈ రెండింటిని
మనకి అస్సాంలో ట్రాన్స్లేట్ చేశారు. అస్సాంలోకి తర్జుమా చేయడం అయితే జరిగింది. ఎవరంటే శ్రీ శంకరదేవ్ గారు. ఓకే. అలానే ఇతను బోధనలు ఏమని పిలిచారు వాడంటే భాగవత ధర్మ. భాగవత ధర్మ కూడాను మనం చెప్పొచ్చనమాట. ఓకే. అలానే ఈ ఇతను ఎఫెక్ట్ అనేది చాలా వరకు కింగ్స్ వరకు గూడా ఉండేదనమాట. ఇతను శంకరదాస్ వరకు. అలానే ఇంకొంతమంది ఇది తూర్పు భారతదేశంలో ఉంటే, ఇంకొంతమంది వెస్టర్న్ సైడ్ అంటే మహారాష్ట్రలో గూడా కొంతమంది ఉద్యమకారులైతే రావడం జరిగింది. అందులో మొట్టమొదటి వారు ఎవరంటే జ్ఞానదేవ్. జ్ఞానదేవ్ అనమాట. దీన్ని జ్ఞానేశ్వర్ అని కూడా అతను అంటారు. జ్ఞానేశ్వర్. ఈ జ్ఞానేశ్వర్ ఏం చేశారంటే ఇతను మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. ఇతను ఏ రాష్ట్రానికండి? మహారాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. మహారాష్ట్రానికి ఇతను కొన్ని గ్రంథాలు రాశారు. ఆ బుక్స్ రాశారు. ఆ బుక్స్ ఏంటంటే జ్ఞానేశ్వరి లేదా అంటే మరాఠా గీత లేకపోతే జ్ఞానేశ్వరి. ఈ బుక్ని ఏమని పిలిచేవారంటే మరాఠా గీతగా పిలవడం అయితే జరగచ్చు అనమాట. మరాఠా గీత. భగవద్గీత తెలుగు మరాఠా గీత అనమాట. అలానే ఇంకో బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే అమృత అనుభవం రాయడం చేసింది. ఇతని యొక్క కీర్తనలు ఏమని పిలిచేవారంటే అభంగాలుగా పిలవడం అయితే జరగచ్చు అనమాట. ఇతని యొక్క కీర్తనని అంటే మన కబీర్ని అంటే ఇప్పుడు మనకి మీరాబాయి చేసిన భజనలు అన్నమయ్య చేసిన కీర్తనలు ఇతని కీర్తనలు ఏమని పిలిచేవారంటే అభంగాలుగా పిలిచేవారనమాట ఇతని యొక్క కీర్తనల్ని. ఓకే. ఇవన్నీ కూడాను. తర్వాత మనకి నామ్దేవ్ అనే వ్యక్తి కూడాను మనకి ఈ 14వ శతాబ్దంలో రావడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇతను ఒక నిర్గుణ సాధువత్తువు. ఇతను కూడా అభంగాలు రచించడం మొదలుపెట్టారు. అలానే ఇది ఒక ముందుగా బందిపోటుగా దొంగగా ఉండి తర్వాత జ్ఞానోదయం అయిపోయి ఒక సన్యాసిగా మారడం అయితే జరిగిందనమాట. సన్యాసిగా మారడం అయితే మనం గమనించవచ్చు. అలానే మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతని యొక్క రచనలు మనకి ఆది గ్రంథంలో కనబడుతుంది అనమాట. ఆది గ్రంథంలో చోటు చేసుకోవడం అయితే కనబడుతుంది అనమాట. అలానే దీని తర్వాత వచ్చిన వారు ఎవరంటే మనకి శ్రీ ఏకనాథ్ గారు గుర్తు వస్తారండి. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అనమాట. ఇతను 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అలానే ఇతను కూడా ఒక నిమ్న స్థాయికి అంటే లోవర్ క్యాస్ట్లో పుట్టి సో భక్తి మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అండి. అలానే ఇతను ఒక గ్రంథం ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏం పేరంటే భావార్థ రామాయణం. అది కూడా మరాఠీ భాషలో రాయడం జరిగింది. అలానే ఇతను ఒక బుక్ని తర్జుమా చేశారు. అదేంటంటే అంటే ఈ బుక్ని భావార్థ రామాయణం బుక్ని ఎవరు తర్జుమా చేశారంటే తోడర్మల్ అనే ఒక వ్యక్తి అక్బర్ సంబంధించిన వ్యక్తి పర్షియన్లోకి ఇక్కడ అంటే ట్రాన్స్లేట్ చేయడం అయితే కనబడింది అనమాట. అలానే ఇతను జ్ఞానేశ్వర్ రాసిన జ్ఞానేశ్వర్ గ్రంథాన్ని ముద్రింప చేశారనమాట. జ్ఞానేశ్వర్కి అంటే వాళ్ళ యొక్క గురువు అని అనుకుని జ్ఞానేశ్వర్ రాసిన బుక్స్ అన్నీ కూడా ఇతను ప్రింట్ చేసుకుని అంటే ఇతను ప్రింట్లో అంటే బుక్స్లా మార్చుకొని అందరికి కూడాను స్ప్రెడ్ చేయడం జరిగింది. అలానే ఇతను కొంతవరకు అభంగాలు కూడా రచించారండి. నథింగ్ బట్ వాళ్ళ కీర్తనని అభంగాలు అంటాం కదా అలా. తర్వాత వచ్చిన వారు ఎవరంటే భక్త తుకారాం అండి. శ్రీ తుకారాం, దీన్ని భక్త తుకారాం అని అంటారు. ఇతను 17వ శతాబ్దానికి చెందిన అతను. అలానే ఇతను వారాకారి వర్గానికి చెందిన అతను. ఈ వారాకారి వర్గానికి చెందిన అతను అనమాట. ఈ వారాకారి వర్గం అంటే ఇంకేం కాదు అంటే ఇప్పుడు మహారాష్ట్రలో 2 వర్గాలు ఉన్నాయండి. ఒకటి వారాకారి వర్గం, రెండోది ధారాకారి వర్గం. సో వారాకారి వర్గం అంటే ఇది ఆర్థోడాక్స్ అండి. నథింగ్ బట్ సాంప్రదాయబద్ధంగా ఉంటుందన్నమాట. పురాతన సాంప్రదాయబద్ధంగా ఉండేది ఇవన్నీ. ధారాకారి అంటే వీళ్ళు ఫిజికల్ ఫీచర్స్కి అలానే స్పిరిచువల్ ఫీచర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అలానే వీళ్ళు వారాకారి వర్గానికి రాజకీయంగా
రాజకీయంలో ఎక్కువగా ఉంటారు. ధారాకారి వర్గం రాజకీయాలలో ఉండరనమాట. రాజకీయాల్లో ఎలాంటివి ఉండరనమాట. అలానే వీరు వీరు నిరాడంబరులనమాట. ఓకే. నిరాడంబరంగా జీవిస్తుంటారు. సారీ. ఈ ధారాకారి వర్గం వాళ్ళు రాజకీయాలలో ఉంటారు. వీళ్ళు రాజకీయాల్లో ఉండరు. ఎవరు? వారాకారి వర్గం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నిరాడంబర జీవితం అనమాట. నిరాడంబర జీవితాన్ని ఉండడం వల్ల వారాకారి. సో ఈ భర్త తుకారాం వారు ఈ వారాకారి వర్గానికి చెందిన అతను. అంటే ఇతను చాలా సింపుల్గా ఉండి రాజకీయాలు చోటు లేకుండా వాళ్ళ పని అంటే భక్తి పనిగా చూసుకుంటూ పోయేవాళ్ళు అనమాట ఈ తుకారాం గారు. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేరే అతను ఉన్నారు. అతనే మనకి సమర్థ రామదాస్ అనమాట. సమర్థ రామదాస్. సో శ్రీ చైతన్యంలో ఆల్రెడీ మనం చెప్పేసుకున్నామండి. డిఫరెంట్గా ఉంది, సారీ. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సమర్థ రామదాస్ అండి. ఈ సమర్థ రామదాస్ అనే వ్యక్తి ధారాకారి వర్గానికి చెందిన అతను. అలానే ఇతని యొక్క బుక్స్ ఏంటంటే దాసబోధ, అలానే ఆనంద వనుభవనం అనే బుక్స్ అయితే రావడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడాను మహారాష్ట్ర చెందిన వ్యక్తుల యొక్క మనకి వీళ్ళ యొక్క ఉద్యమకారుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళండి. ఇప్పుడు మనం రాజస్థాన్ ఏరియాలో ఉన్నవాళ్ళు నథింగ్ బట్ దాదు దయాల్. సో ఇతను 16 అండ్ 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇతను నిర్గుణ భక్తిని కలిగి ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇతను కబీర్ మాటల్ని అంటే కబీర్ చేత ప్రభావం ఎక్కువైతే ఉంది. కబీర్ ప్రభావం అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇతను నిరక్షరాస్యుడు. చదువు రాదు ఇతనికి. అలానే మనం ఇతను ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది తక్కువ కులం పుట్టినవారు అనమాట. ఇతను రచించినవి ఏంటంటే బాణీలు. ఇతను రచించినవన్నీ కూడా బాణీలు. మ్యాక్సిమం ఇతను నిరాడంబర జీవితాన్ని మ్యాక్సిమం కల్పించారు. ఇతని యొక్క శిష్యులు కొంతమంది ఉన్నారండి. ఇతని శిష్యులు సుందరదాస. ఇతని యొక్క శిష్యులు ఎవరంటే ఒక అతను ఉన్నాడు, సుందరదాస. ఇతను ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్ పేరు ఏం పేరంటే సుందర విలాస అనే బుక్ అయితే రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో ఇది రాజస్థాన్లో అంటే దాదు దయాలతో పాటుగా మరికొంతమంది ఉన్నారనమాట. ఆ మరికొంతమంది ఎవరంటే అంటే ఈ దాదు దయాలతో పాటుగా ఇతని శిష్యులతో కలిపి ఆ ఏరియా రాజస్థాన్ ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు. దాని తర్వాత గుజరాత్ ఏరియాకి వచ్చేసరికి మాత్రం వీళ్ళందరూ కూడాను గుజరాత్ ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి శ్రీ నర్సింగ్ మెహతా. ఇతను 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతని భాష అంటే గుజరాతీ. అలానే మొట్టమొదటిసారిగా ఏషియన్లోనే హరిజన్ అనే పదం వాడింది కూడా ఇతనే. హరిజన్ అనే పదం వాడింది కూడా నర్సింగ్ మెహతానే అనమాట. సో అనేక భజనలు గారి చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వారు అంటే విద్యావతి మ్యాక్సిమం బుక్స్ అన్నీ కూడాను మైథిలీ భాషలో రాయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. తర్వాత వచ్చిన అతను ఎవరంటే గోవింద ప్రభు. ఇతను గోవింద ప్రభు ఒక నూతన వర్గాన్ని స్థాపించారు. అతను ఏంటంటే మహానుభవ అనే వర్గం కూడాను స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. ఇది గోవింద ప్రభు స్టార్ట్ చేసిన మహానుభావ వర్గం అనమాట. వీరందరూ కూడాను ఈ గుజరాత్కి సంబంధించిన ఏరియాలో మనకి కనబడడం అయితే చూడొచ్చు అనమాట. సో ఇదండి మనం భక్తి మూమెంట్లో యొక్క కంప్లీట్ డేటా తెలుసుకున్నాం క్లాస్ 1 అండ్ క్లాస్ 2లో. క్లాస్ 1లో మనకి మెయిన్ ఆస్పెక్ట్స్ చెప్పుకుంటే, క్లాస్ 2లో డిఫరెంట్ ఏరియాల నుండి వచ్చిన డిఫరెంట్ పీపుల్ యొక్క కాంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క బుక్స్ కానీ వాళ్ళ యొక్క శిష్యులు కానీ, సో ఎవ్రీ డేటా అనేది తెలుసుకున్నామండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో దయచేసి వారు లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.